హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో వచ్చి పరాజయం అందుకున్నారు. రామ్ చరణ్కు శంకర్ పెద్ద హిట్ ఇస్తాడు అనుకుంటే భారీ ఫ్లాప్ని ఇచ్చేశాడు. అయినప్పటికీ చరణ్ తన లైనప్ను మరింత ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఫిల్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్డ్రాప్లో రసవత్తరమైన క్రీడా అంశాలను జోడించి బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో రామ్ చరణ్ రగ్డ్ లుక్లో కనిపించి ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేయనున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతుంది. ఈ చిత్రం తరువాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కానీ ఈ లోపులోనే ఇప్పుడు ఒక సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే అనిపించాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందు మొండేటి ఆసక్తికర విషయం రివీల్ చేశారు. అల్లు అరవింద్ రామ్ చరణ్తో 300 కోట్ల బడ్జెట్లో భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారని, ఈ సినిమాకు దర్శకుడిగా నన్నే ఎంచుకున్నారని చందు మొండేటి తెలిపారు. కథ కూడా సిద్ధంగా లేకపోయినా అల్లు అరవింద్ గారు నన్ను నమ్మి ఈ ఆఫర్ ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. కానీ ఆ చిత్రం కుదరలేదని, చివరికి నాగ చైతన్యతో తండేల్ మూవీ ఫిక్స్ అయిందంటూ చందు తెలిపారు. చందు మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 అల్లు అరవింద్కి బాగా నచ్చేసిందట. అందుకే ఈ అవకాశం ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. 300 కోట్ల బడ్జెట్లో రామ్ చరణ్తో కానీ సూర్యతో కానీ సినిమా చేయాలనేది అల్లు అరవింద్ ఆలోచన అని చందు చెప్పుకొచ్చారు. సూర్యతో తాను సినిమా చేయబోతున్నట్టు చందు మొండేటి కన్ఫర్మ్ చేశారు. రామ్ చరణ్తో కూడా ఫ్యూచర్లో తప్పకుండా చిత్రం చేస్తానని పేర్కొన్నారు. చందు మొండేటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చందు మొండేటి నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్కు రెడీ అవుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి ఈ సినిమాలో జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ అంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.